ఉప్మాలో రొయ్యలు కనిపిస్తున్నాయేంటి అనుకుంటున్నారా? వెయిట్, ఇది జస్ట్ ఉప్మా కాదు. ఈ వీడియోలో నేను చూపించే నాన్ వెజ్ టిఫిన్స్ చూశాక మీ క్రేవింగ్స్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్తో వచ్చేసాం. మనం చాలాసార్లు నాన్ వెజ్ మీల్స్ చూస్తున్నాం, కానీ నాన్ వెజ్ టిఫిన్స్ ట్రై చేశారా ఎప్పుడైనా? నాన్ వెజ్ క్రేవింగ్స్తో టిఫిన్స్ ట్రై చేద్దామని ఈరోజు మనం ఫ్రైడో అనే రెస్టారెంట్కి విజిట్ చేసేసాం. ఫస్ట్ అంబియన్స్ గురించి చెప్పాలి అంటే ఫ్రైడో అంబియన్స్ సూపర్ కూల్, సూపర్ స్పేషియస్, క్లీన్ ఇంటీరియర్స్, కంఫర్టబుల్ సీటింగ్ ఉందండి. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, ఈవెన్ క్యాజువల్గా టిఫిన్స్ కోసం వచ్చిన రిలాక్స్ అయి తినొచ్చు. అండ్ మొత్తం గోడల మీద అన్ని కొటేషన్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ప్రాన్స్, అండ్ ఇది మెన్యూ అండి, మెక్సికన్ అండ్ కాంటినెంటల్. సో చూసారా, దోసాస్, ప్రాన్స్ ఉప్మా దోశ, ప్రాన్స్ ఉప్మా, కీమా ఉప్మా, చికెన్ ఉప్మా, చాలా వెరైటీస్ ఉన్నాయి. నాన్ వెజే కాదు, వెజ్లో కూడా ఉందండి ఇందులో. ఫస్ట్ వచ్చేసి మేము ఘీ కారం ఇడ్లీతో స్టార్ట్ చేసామండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇడ్లీ ఒక్క బైట్ నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయిందండి. అది కిచెన్ అండి లోపల. నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ అట్రాక్షన్ రొయ్యలు ఉప్మా. ఉప్మా చూస్తుంటే నార్మల్గా ఉంది అని అనిపిస్తుందా, కానీ ప్రతి బైట్లో మనకి 2 to 3 ప్రాన్స్ అయితే వస్తాయండి. అసలు ప్రాన్స్ చాలా క్వాంటిటీ వేశారు, ఎక్కువ వేశారు. ఎప్పుడు మనకి ప్రాన్స్ తక్కువ ఉంటాయేమో అని అనుకున్నాను, కానీ చాలా ప్రాన్స్ వేశారు. ప్రాన్స్ ఫ్రెష్గా, జ్యూసీగా ఉంది. ఉప్మాలో మసాలా బ్యాలెన్స్ చాలా బాగా సెట్ అయిందండి. అసలు మనకి ఎక్కువ మసాలా ఉండదు, చాలా బాగుంది టేస్ట్ అసలు అయితే. నెక్స్ట్ మేము ట్రై చేసింది కీమా పెసరట్టు ఉప్మా. సో దీంట్లో కూడా మనకి పెసరట్టు, లోపల సేమియా ఉప్మా, సేమియా ఉప్మాతో పాటు మనకి కీమా కూడా వేశారనమాట. లోపల కీమా ఫిల్లింగ్ జ్యూసీగా ఉందండి. గ్రీన్ చట్నీతో తింటుంటే అసలు కాంబో సూపర్ ఉంటుంది. నాన్ వెజ్ లవర్స్కి అయితే ఫీస్ట్ అని చెప్పొచ్చు నేను. అండ్ నెక్స్ట్ మేము ట్రై చేసింది పూరి విత్ మటన్ పాయ అండ్ ఇడియప్పం. ఇడియప్పం సాఫ్ట్గా, లైట్గా ఉంది. దాంట్లో ఇచ్చిన మటన్ పాయ అయితే చాలా రిచ్గా, ఫ్లేవర్ఫుల్. లాస్ట్లో పూరి తినకపోతే ఎలా, పూరి విత్ చికెన్ అండ్ మటన్ పాయ రెండిట్లతో కలిపి తిన్నాం. ఫుల్ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అసలు. ఓవరాల్గా చెప్పాలి అంటే ఇది జస్ట్ ఫుడ్ కాదు, ఎక్స్పీరియన్స్. నాన్ వెజ్ లవర్స్కి పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్. రెగ్యులర్ టిఫిన్స్ బోర్ అనిపిస్తే వాళ్ళకి ఇది ఒక ఫ్రెష్. ఎన్ని చెప్తుంది, ఇంకా అడ్రస్ చెప్పట్లేదు ఏంటా అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేసానండి. ఇది మన భీమవరంలో ఉందండి. మీరు ఎప్పుడైనా భీమవరం విజిట్ చేస్తే కంపల్సరీ ఫ్రైడో రెస్టారెంట్ నాన్ వెజ్లో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆర్ ఎవరైనా ఆల్రెడీ వెళ్ళి విజిట్ చేసి ట్రై చేశారో మీకు టేస్ట్ ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు చెప్పండి. ఇలాంటి ఫుడ్ అండ్ ట్రావెల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, హ్యాపీ ఈటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.